లావణ్య, రాజ్ తరుణ్ కేసు మళ్ళీ ఒక కొత్త మలుపు తిరిగింది అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ కేసులో రాజ్‌ని నిందితుడిగా చేర్చాడు అని కూడా కొన్ని వార్తలొచ్చాయి. అసలు జరిగిందేంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక టీవీ సీరియల్‌లా స్టార్ట్ అయింది. ఎక్కడైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కొబ్బరికాయ కొట్టి, క్లాప్ కొట్టి లావణ్య ప్రారంభించిందో, తర్వాత రాజ్ తరుణ్ అందులోకొచ్చి ఒక అతిథి పాత్ర పోషించి సీరియల్‌కి మంచి హైప్ ఇచ్చాడు. ఆ తర్వాత మెయిన్ లీడ్‌గా శేఖర్ భాష వచ్చి కొన్నాళ్ళు రసవత్తరంగా సాగించి, ఆ తర్వాత ఏమైంది ఇతను బిగ్ బాస్‌లోకెళ్ళడం తెలిసిందే. ఇప్పుడు ఆ సీరియల్‌ని అర్ధాంతరంగా ఏదో కాడ పారేసిన ఎద్దులాగా వదిలేసినట్టు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దాన్నెలా నడిపియాలో లావణ్యకి అర్థం కావట్ల. సో, ఈ సీరియల్‌ని ఇంకా రక్తి కట్టించడానికి ఏం చేసింది, లొకేషన్ మార్చి ముంబైకెళ్ళింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లావణ్య ముంబై ఎందుకెళ్ళింది? రాజ్ తరుణ్ దగ్గరికెళ్ళి మాల్వి మల్హోత్రా ఇంటి తలుపులు తన్ని, ఇతనెందుకున్నాడు ఇక్కడ? ఇతనెందుకున్నాడు? నా మొగుడిని నాకిచ్చేయి. కరెక్ట్ ఒక నెల క్రితం మాట్లాడుకుంటే సేమ్ ఆగస్ట్ 1కి ఒక 1 వీక్ బిఫోర్ జూలై 5కి యాక్చువల్‌గా ఈవిడ కంప్లెయింట్ ఇచ్చింది. కంప్లెయింట్ ఇచ్చిన 20 రోజులకు విషయం మాట్లాడుతున్నా. నాకు వాడు అక్కర్లేదు, నాకు వాడొద్దు అని చెప్పేసి నేనెంత కోరుకుంటున్నా నాకతను నన్ను చీపు అంటుంటే నాకు వాడొద్దు అని చెప్పేసి లావణ్య స్టేట్మెంట్ ఇచ్చింది బహిరంగంగా. నాకు వద్దు అనుకున్న తర్వాత ఇదే లావణ్య ఇప్పుడు మళ్ళీ 2 నెలల తర్వాత ఎందుకెళ్ళి ముంబైలో తలుపులు తన్నింది? అంటే లావణ్యకి ఏదో కావాలి. నాకొద్దు వీడు అన్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ టీవీ ఛానల్స్ పిలుస్తుంటే ఎందుకెళ్తున్నావు డిబేట్స్‌కి? అంటే నీకు ఇంకేదో కావాలి. ఏం కావాలి చెప్పు అంటే చెప్పట్ల. అప్పటిదాకా ఉన్న అడ్వకేట్ ఎవడైతే ఉన్నాడో ఆ దిలీప్ శుంకర ఆయన కూడా లావణ్యని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే తనకు కూడా అర్థమైపోయింది. నా క్లయింట్ ఒక ఆడదనుకోని నిన్నటి వరకు అదేంటిది పోరాడాను. నా క్లయింట్ ఒక మనిషి అనుకోని నిన్నటి వరకు పోరాడాను. కానీ నా క్లయింట్ ఒక ఆడది కాదు. నా క్లయింట్ అసలు మనిషే కాదు. నా క్లయింట్ ఒక లావణ్య అని తెలిసింది దిలీప్ శుంకరకి. తెలిసి అమ్మో ఎందుకొచ్చిన గొడవలే అని చెప్పేసి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కేసు మరి ఎవరు టేకప్ చేయాలి అనుకుంటే గతంలో ఈవిడకి డ్రగ్స్ కేసులో ఎవరైతే హెల్ప్ చేశారో అతన్ని తీసుకొచ్చి ఈ కేసు టేకప్ చేయండి. అప్పట్లో ఆయన వాదించాడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఏదో లింక్ నడిచింది. ఇద్దరు కూడా విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అతన్ని ఏ గతి లేక పిలిచింది. వాడు కూడా వచ్చాడు. ఏదో మళ్ళీ పిలిచింది కదా వెళ్దాంలే అన్నట్టుగా. అయితే ఇంటికి వస్తే మళ్ళీ అందరూ ఏదేదో అంటారు. నా ఎదురింట్లో రాజా రవీంద్ర ఉంటాడు, పక్కింట్లో క్యాథరిన్ తెరిస్తా ఉంటుంది, 2 ఇళ్ళు అవతలనే మన దిలీప్ శుంకర్ ఉంటాడు. నువ్వు వచ్చిన విషయం తెలిస్తే మళ్ళీ నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఎందుకైనా మంచిది ఆ పక్కన స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్తే ఆ సొసైటీకి సంబంధించిన స్విమ్మింగ్ పూల్లో కూర్చొని ఇతనితో మాట్లాడడానికి అనుకుంది. ఆల్రెడీ అక్కడ వాళ్ళు శేఖర్ భాషకి ఇన్ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి లావణ్య ఎవరితోనో స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అక్కడ సొసైటీలో ఏంటంటే ప్రతి ఓనర్కి సీసీటీవీ క్యామ్కి యాక్సెస్ ఉంటుంది. సో శేఖర్ భాష రాజ్ తరుణ్కి కాల్ చేసి పలానా టైం టు పలానా టైం నాకు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కావాలి అంటే ఏదో రకంగా సంపాదించి పెట్టారు. కరెక్ట్గా లావణ్య దొరికేసింది రెడ్ హ్యాండెడ్గా. ఇదే రాజ్ తరుణ్ అడుగుతున్నా నువ్వెందుకు అమ్మ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నావు, ఎందుకు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నావు? అది అడగకుండా ఈవిడేమో వై హీజియర్ అని చెప్పి ఒక రాధాంతం. అయితే ఇక అసలు వివరాల్లోకి వెళ్తే లావణ్య ఎందుకు వెళ్ళింది అనేది పక్కన పెడితే తనకు ఒక ఇంటెన్షన్ ఉంది కాబట్టి వెళ్ళింది. నెక్స్ట్ లావణ్యతో పాటు వాళ్ళ నాన్న కూడా వెళ్ళాడు. మొన్నటికి మొన్నే ఒక లైవ్ అంటే ఆడియో మనకు వచ్చింది. నా కూతురు ఇట్లాంటిదయ్యా బాబు, అందరినీ మోసం చేస్తుంది, డబ్బు కోసం ఎంతకన్నా తెగిస్తుంది, పాపం రాజ్ తరుణ్ చాలా మంచోడు అని వాయిస్ రికార్డ్ ఇచ్చినోడు సిగ్గు ఎగ్గు అన్నీ మరిచి వయసు కూడా మరిచి కూతురుతో సహా ముంబై ఎందుకు వెళ్ళాడు? కూతురికి తండ్రికి ఒక ఒప్పందం కుదిరింది. నాన్న ఇన్నాళ్ళు ఏదో రకంగా నిన్ను ఎలగబెట్టాను కదా, నువ్వు కూడా నన్ను ఎలగబెట్టావు, దీనివల్ల మనం ప్రపంచాన్ని ఉద్ధరించింది ఏమీ లేదు, ఉన్న చిల్లరంతా పోయింది, నేను వెళ్ళి ముంబైలో పలానా అమ్మాయి తలుపు తంతాను, నువ్వు కూడా నాకు తోడుకురా, దీనివల్ల మనకి ఉపయోగం ఏంటమ్మా అని అడిగితే ఆ కొంప వస్తుంది, కొంప వాల్యూ 12.5 కోట్లు అంటే అబ్బాబ్బాబ్బా అని సొల్లు గార్చుకుంటూ వెళ్ళాడు ఈ పిచ్చి తండ్రి. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే మనుషులు వీళ్ళే చూస్తున్నా. అండ్ నెక్స్ట్గా ముంబై వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు ఏం చేశారంటే మాల్వి మల్హోత్రా కంప్లైంట్ పెట్టింది, పలానోళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు అని. ముంబై పోలీసులు రంగంలోకి దిగి వీళ్ళిద్దరికి చెడామెడా తిట్టి ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే మర్యాదగా ఉండదు అని గట్టిగా చెప్పి వీళ్ళని పంపించారు. కానీ లావణ్య ఇక్కడేం ప్రొజెక్ట్ చేసిందంటే ముంబై పోలీసులు అబ్బాబాబా మేము రాగానే మాకు ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ వరకు రెడ్ కార్పెట్ పరిచేసి సన్మానం చేసి మరీ పంపారన్నట్టు చెప్పింది. బట్ అది అబద్ధం.
ఒరిజినల్ ఫుటేజ్ మాల్వి మల్హోత్రా రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను, టెలికాస్ట్ చేయండి, చూడండి. నెక్స్ట్ అండ్ అలాగే ముంబైలో లావణ్య అండ్ వాళ్ళ తండ్రి పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇప్పుడు నేను డిస్ప్లేలో ఇస్తున్నా, చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇది జరిగింది ఓవరాల్గా. లావణ్య చెప్పేవన్నీ అబద్ధం. మరి ఇక్కడ రాజ్ తరుణ్ ఎందుకు నిందితుడిగా తేల్చారు పోలీసులు అనుకుంటే, ఏ కేసు అయినా సరే చట్టం దగ్గర కోర్టుకు ఒక కేసు వచ్చింది ఏమని, పలానా అబ్బాయి నాతో 10 ఏళ్ళు సంసారం చేశాడు, పెళ్లి చేసుకుంటారని నమ్మించాడు అని ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. కోర్టుకు కావాల్సింది మెటీరియల్ ఎవిడెన్స్. చూస్తే అవును 10 ఏళ్ళు ఇతను ఉన్న మాట వాస్తవమే, సో ఈవిడ చెప్పింది నిజమే కదా. నెక్స్ట్, నాకు 2 సార్లు అబార్షన్ చేయించాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇదిగోండి మెటీరియల్ ఎవిడెన్స్, నా మెడికల్ రిపోర్ట్లు. కోర్టు నమ్మింది, కరెక్టే. నెక్స్ట్ ఆ తర్వాత ఇతను నన్ను బాగా తిట్టేవాడండి, బాగా రక్కేవాడండి, ఇష్టం ఉన్నట్టు అరిచేవాడండి, ఇదిగోండి ఎవిడెన్స్, కాల్స్ కూడా ఉన్నాయి కదా మన దగ్గర, అవన్నీ చూపిస్తే అవును కోర్టు నమ్మింది. దాంతోపాటు ఇంకా మా అత్త నన్ను కొట్టేది, మా మామ నన్ను కొట్టేవాడు, మా మామ కూడా నా జాకెట్ చింపాడు, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో నన్ను ఉసిగొల్పేవాడు, అది చేశాడు ఇది చేశాడు, సిగరెట్లతో కాల్చేవాడు, ఇవన్నీ పెడతారు. ఇవన్నీ కూడా కోర్టు నమ్ముతారు, ఎందుకంటే అక్కడ ఉంది మెటీరియల్ ఎవిడెన్స్. కానీ కోర్టు దృష్టిలో రాజ్ తరుణ్ నిందితుడు అయినంత మాత్రాన ప్రపంచం దృష్టిలో రాజ్ తరుణ్ నిందితుడు అయిపోవడం అంత ఈజీగా, ఎందుకంటే మొత్తం ప్రపంచానికి తెలుసు లావణ్య అంటే ఏంటి, రాజ్ తరుణ్ అంటే ఏంటి అని ఈరోజు అందరికీ అర్థమైపోయింది. సో ఇది సంగతి. ఇకపోతే ఈవిడ ముంబై ఎందుకు వెళ్ళింది, ఆ కొంప కావాలంట ఈ పెద్ద మనిషికి అంటే, ఈ కేసుని బాగా 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 ఎలివేట్ చేద్దాం, ఎలివేట్ చేస్తే బాగా డబ్బులు వస్తాయి అనుకుంది. కానీ ఎంత ఎత్తినా ఆయన దగ్గర ఆ ఇల్లు తప్ప ఏమీ లేదు అని లావణ్య తెలుసుకొని లాస్ట్ కనీసం ఆ ఇల్లన్న దక్కించుకుందాం, ఆయన ఇంకో కారు కొనుక్కున్నాడంట ముచ్చటపడి పాపం, అది తీసుకుందాం అని చెప్పేసి ఈవిడ వచ్చింది. కారు ఆల్రెడీ తనే వాడుతుంది, అండ్ ఆ ఇల్లు కోసం తను వచ్చింది. 12.5 కోట్ల ఇల్లు కోసం ఈ డ్రామా అంతా ఇన్నాళ్ళు కూడా చేసింది. ఇది ఎప్పుడో రాస్తాడు న్యాచురల్గా ఇద్దామని అనుకున్నాడు, కానీ ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎందుకు ఇవ్వాలి, ఇంత రచ్చ చేసిన తర్వాత, నువ్వు ఇంత పరువు తీసిన తర్వాత అతనికి ఉందా ఒక ఇల్లు, ఎందుకు ఇవ్వాలి, అవసరం ఏంటి? ఆ ఇల్లు కూడా ఎప్పుడో పాపమైన 3 సినిమాలు సైన్ చేసినప్పుడు 90 లక్షలు ట్యాక్స్ కట్టి మరీ అప్పుడెప్పుడో కొనుక్కున్నాడు. ఇప్పుడు దాని వాల్యూ పెరిగింది. అదే కోకాపేటలో 4 సెలబ్రిటీలు ఉన్నారు, అందరూ కూడా అక్కడే ఉన్నారు. రాజ్ తరుణ్ ఇంటి పక్కనే క్యాథరిన్ తెరిసా ఉండేది, 4 ఇల్లు అవతల రాజా రవీంద్ర తన మేనేజర్ ఉండేవాడు, అక్కడ దిలీప్ సుంకర కూడా ఉండేవాడు అడ్వకేట్. సో ఇది మంచి సొసైటీ, యాక్చువల్గా మంచి సెలబ్రిటీలు అందరూ ఉన్న ఒక చిన్న మంచి సొసైటీ, క్యూట్గా ఉంటుంది, కోకాపేట దగ్గరలో అనమాట, నిజంగా మంచి సొసైటీ. సో ఇది ఓవరాల్గా జరిగింది. దీన్ని తీసుకుందామనేసి అనుకుంది. అండ్ రాజ్ తరుణ్ మంచిగా ఉన్న టైంలో ఈ పిల్ల ఫైనాన్షియల్ అన్నీ డీల్ చేసేది, లెక్క పెడతా తన లెక్కలు కూడా తను చూసుకునేది. వాళ్ళ ఇంటికి ఇప్పటిదాకా 40 లక్షలు ఈజీగా పంపించేసింది. ఒకనొక స్టేజ్లో రాజ్ తరుణ్ ఏమయ్యాయి నా చిల్లరంతా అని అడిగితే మా ఇంటికి పంపాను అని చెప్పింది. అక్కడ ఫస్ట్ టైం వీళ్ళిద్దరికి గొడవ స్టార్ట్ అయింది. అది కాస్త పెరిగి ఇక్కడ దాకా వచ్చింది. ఫస్ట్ 2.5 years వీళ్ళు బాగానే ఉన్నారు. అండ్ లావణ్యకు ఉన్నటువంటి సైకిక్ నేచర్ ఇంకోటి ఉంది, రాజ్ తరుణ్కి ఒక చిన్న ఫోబియా ఉంది, గట్టిగా ఎవరన్నా అరిస్తే అసలు కాలు చేతులు ఆడవన్నమాట, అలా ఉండిపోతాడు. ఒక 1 day వరకైనా సరే చలనం ఉండదు. ఇది తెలిసి కావాలని అరిచి అతన్ని అలా జీవోత్సవంలా చేసింది. ఇన్ని భరించాడు పాపం పిల్లోడు, ఇవన్నీ తెలియక. సరే మొత్తానికైతే మనకు తెలిసిపోయింది అసలు విషయం ఏంటనేది. ఇప్పుడు లావణ్య ముంబై ఎందుకు వెళ్ళింది అనేది మళ్ళీ క్వశ్చన్. నాకు వాడొద్దు, వాడు ఇదొద్దు అన్న లావణ్య ఎందుకు ముంబై వెళ్ళింది? లావణ్య కావాల్సింది రాజ్ తరుణ్ ఇల్లుతో పాటు రేపో మాపో ఈమె డ్రగ్స్ కేసు జైలుకి వెళ్ళొద్దని తెలుసు. అయితే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులోనో లేకపోతే విజయవాడ డ్రగ్స్ కేసులోనో. కాకపోతే నేను వెళ్తున్నాను కదా, నీ జీవితం కూడా సర్వనాశనం చేస్తా, ఇక మీదట నీకు సినిమాలు లేకుండా చేస్తా అనేది ఈమె సంకల్పం. లాస్ట్ 3 సినిమాలు ఇతని పురుషోత్తముడు, అలాగే మొన్న తిరగబడ్ర స్వామి, అండ్ ఇప్పుడు భలే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ 2 సినిమాలు తెర మీదకి వచ్చాయో అప్పుడు లావణ్య వెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసింది. సరే సైలెంట్గా ఆ 2 సినిమాలు వచ్చాయి పోయాయి, అందరూ సైలెంట్ అయిపోయారు. నాకు కూడా వీడు వద్దు అని లావణ్య కూడా అనింది. శేఖర్ భాష కూడా బిగ్ బాస్కి వెళ్ళాడు. ఇప్పుడు అంతా సైలెంట్గా ఉందనే టైంలో రేపు 13th రాజ్ తరుణ్ ఇంకో సినిమా రిలీజ్ ఉంది, భలే ఉన్నాడే. ఆ సినిమాకి మళ్ళీ ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇతను వస్తాడు, ఏదో మాట్లాడుతున్నాడు లావణ్యకి తెలిసి కరెక్ట్ టైంలో నిన్న ముంబై వెళ్ళి హల్చల్ చేసింది. ఇది సంగతి. అంటే రాజ్ తరుణ్ సినిమాలను డ్యామేజ్ చేయడమే ఈమె మెయిన్ అటెన్షన్ ఎజెండా, ఇది ఓవరాల్గా కనబడేది. అండ్ ఈమెకి హెల్ప్ చేయడానికి వెళ్ళిన సన్నాసి తండ్రిని అతన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లా, వయసుకు కూడా గౌరవం ఇవ్వాలనిపించట్లా. ఇంత నీచంగా మనుషులు ఎలా దిగజారుతారో తెలియదు. తన నోటితో తనే అబ్బాయి మంచోడు అన్న తర్వాత తను ఏదో కుక్కను లాక్కెళ్తున్నారు. మళ్ళీ మీకు ఇంకో విజువల్ చూపిస్తా. రాజ్ తరుణ్ అక్కడ పక్కన కూర్చుంటే ఫోన్ ఎత్తుకెళ్ళింది లావణ్య. మళ్ళీ అది తీసుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. మొత్తానికైతే ముంబై పోలీసులు రంగంలోకి దిగి మాల్వికి అయితే న్యాయం అయితే చేశారు. అండ్ వీళ్ళిద్దరు తండ్రి కూతుర్ల పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మీకు కాపీ పెడుతున్నా. లావణ్య చెప్పేదన్నా అబద్ధాలు,
ఇక్కడ రాస్తారు నిందితుడు అంటే రాస్తారునే కదా ఆ ప్లేస్‌లో పోలీస్ కేస్‌లో ఎవరున్నా సరే నిందితుడిగానే చేరుస్తారు. కానీ అక్కడ రాసినంత మాత్రాన అబ్బాయి నిందితుడైతే అయిపోడు. ఇది ఓవరాల్‌గా వీళ్ళ స్టోరీ ప్రెజెంట్. సో, ఇప్పుడు తన లావణ్య మెయిన్ ఎజెండా ఈ 'భలే ఉన్నాడే' సినిమాని ఎంత కావాలంటే అంత డ్యామేజ్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రానికి కెరీర్ లేకుండా చేయాలి. మరి తన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూద్దాం. థాంక్ యూ సో మచ్.